ఇప్పుడు మనం సిల్వర్ స్ప్రింగ్ రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలు చూడటం కోసం ఎల్లప్పుడూ రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చేపను చూస్తున్నాం. అబ్బా చేపే, ఇక్కడ చేప ఉంది. ఈ బోట్ క్లబ్లో చేప ఉంది. ఇదిగో చేప. కిందకి వెళ్ళిపోయింది. ఇది బోట్ క్లబ్ అన్నమాట. ఈ బోట్ క్లబ్ ఒక్కొక్క మనిషికి $15. సో మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా కవర్ చేస్తాడు, రౌండ్ చేస్తాడు. ఇది ఒక రకము. వీటికి ఇప్పుడు ఈ గ్రీన్ వైట్ ఉన్న ఈ బోట్ క్లబ్కి, వీటికి బోట్కి ప్రతి మనిషికి $15. ఇవి కాకుండా ఇంకా సింగిల్గా మనం సెల్ఫ్గా తెడ్డుతో తోసుకుంటా వెళ్ళే ఉన్నాయి. దానికి వేరే రేటు ఉంది. అలాగనమాట. ఇక ఏంటంటే ఇలా ఒక 20-25 మందిని కూర్చోబెట్టుకొని మొత్తం ఇదిగో చూసారుగా, లోపల ఇంటర్నల్ ఒక బలలాగా ఉంది. ఆ బల చుట్టూ కూర్చున్నారు. ఇక మొత్తం తిప్పుకెళ్తా ఉంటుంది అన్నమాట. అది ఇప్పుడు మనం ఇందాక చేప చూసాం. ఈ చేప ఏమైంది? వెళ్ళిపోయిందా? ఇదిగుద్దు ఇక్కడికి వచ్చింది. నల్లగా ఉంది చేప. నేను చేపకి జూమ్ చేస్తున్నా. ఇదిగో చేప. మన ముందుకు వచ్చేసింది. ఇదిగో అక్కడ ఒక బ్లూ చేప ఉంది. చేపలు చాలానే ఉన్నాయి. పెద్ద లోతు కనపడతలేదు కానీ లోపల పచ్చగడ్డి గిచ్చగడ్డి పెరిగింది. అదొక రకమైన ఇది అనమాట. చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. సిల్వర్ స్ప్రింగ్స్ పార్క్ ఇది ఫ్లోరిడా రాష్ట్రంలో ఒకాల అనే ఒక చిన్న ఊరిది. ఈ చిన్న ఊరిలో దరిదాపులుగా 1500 స్క్వేర్ మీటర్ల అడవి ప్రాంతం. ఈ అడవి ప్రాంతాన్ని పార్క్గా మలిచారు. కొన్ని వందల సంవత్సరాల చెట్లు, ఈ గ్రీనిష్గా ఉంటుంది ఇదంతాను. ఇక్కడ కూర్చోడానికి ఇట్ట సీటింగ్ ఇచ్చారు, ఎక్కడక్కడ ఇట్ట ఇచ్చేసారు రిలాక్స్ అవ్వడానికి. సో ఈ రకంగా అనమాట. ఆవిడ 2 కుక్క పిల్లలను పెట్టుకుని ఆవిడ కూర్చుంది. చూడండి, జూమ్కి వెళ్తున్నాను. చూశారు కదా, ఎవరి కాలం ఇక్కడ ఇచ్చాడనమాట. సిట్టింగ్ అది ఇచ్చాడు రిలాక్స్ అవ్వడానికి. ఇవన్నీ కూడా ఇలా చూసుకుంటా ఇచ్చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేపాటికి ఇక్కడ బోట్ క్లబ్ ఇదనమాట. ఈ బోట్ క్లబ్లో రకరకాల బోట్లు ఉన్నాయి. ఈ బోట్లన్నీ కూడా ఎవరి కాళ్ళు ప్రతిదానికి పే చేయాలి. అదిగో అక్కడ సెల్ఫ్ అని చెప్పాను కదా, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక్కొక్కని తీసుకుని ముందు ఒకళ్ళు వెనకాల కూర్చుని తెడ్డులతో తోసుకుంటూ వెళ్తున్నారు కదా. అదిగో అది బోటింగ్. అది వాళ్ళు సెల్ఫ్ బోటింగ్ అనమాట. సో వాళ్ళకి కొంత ఇటు అటు నడుపుకుంటా వెళ్తున్నారు. ఇదొక టైపు. మరి వాళ్ళు జాకెట్లు వేసుకోలేదు. మరి జాకెట్లు అయితే వేసుకోవాలి యాక్చువల్గాను. అదిగో మళ్ళీ ఇంకా రూట్ మార్చి ఆ సందులోకి వెళ్తున్నారు. అటు కూడా దారి ఉంది. చక్కగా ఎక్కడక్కడ అట్ట తవ్వేసి ఇట్టా ఒక బోట్ క్లబ్ ఇచ్చేసారు. వాళ్ళకి ఎదురుగుండా ఇంకోహళ్ళు వస్తున్నారు. వాళ్ళు కూడా తెడ్లు బొడ్లు వేసుకుని వస్తున్నారు. ఇద్దరు గుద్దుకుంటారేంటి తెడ్లు వేసుకుని? ఒక బ్యాచ్ అటు వెళ్తా అంటే ఒక బ్యాచ్ ఇటు వస్తున్నారు. అదిగో మనకి తెడ్లు కనపడుతున్నాయి కదా తెల్లగాను. అది చక్కగా ఇలా వీకెండ్ కదా, ఇలా చక్కగా వచ్చి ఎంజాయ్ చేస్తారన్నమాట. ఇది కాకుండా ఇంకొక రకమైన మనం బోట్ కూడా చూసాము. ఆ బోట్ కూడా ఏంటంటే అది ఓపెన్ టాపు. అదొక టైప్ చూశాను. నెక్స్ట్ చూద్దాం, ఇంకా కొద్దిసేపు ఆగితే ఇంకేమొస్తాయో ఏంటో. అదిగో వాళ్ళిద్దరూ అటు వెళ్ళిపోతున్నారు. ఇద్దరు సైడ్ బై సైడ్ కూర్చొని ఫ్రంట్ బ్యాకేను. ఇంకోటి మనకి ఎదురుకుండా ఒక దగ్గరలోకి వచ్చేస్తుంది.
ఇది ఖాళీ బోట్, ఇది జస్ట్ ఇదనమాట. ఇప్పుడు ఈ బోట్ వచ్చేపాటికి తీసుకొచ్చి అక్కడ వదులుతున్నాడు. అందరూ దాంట్లో దిగడానికి సిద్ధంగా ఉన్నారనమాట. ఈ రకంగాను ఇట్లా వీకెండ్స్ వచ్చేపాటికి ఇట్లా ఎంజాయ్ చేయడానికి ఇట్లా వస్తారు. అదిగో అక్కడ కనెక్ట్ చేశాడు. ఇప్పుడు అది స్టెప్స్కి అది దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత తాడుతో దాన్ని కడతం జరుగుతుంది, టైట్ చేస్తున్నాడు కదలకుండా. నెక్స్ట్ వచ్చేపాటికి దానికి దిగడానికి అదే లోపల నుంచి బయటికి రావటం కోసం అదిగో దాన్ని మెటల్ స్టాండ్ దించాడు. ఇక ఒక్కొక్కళ్ళు దిగుతారు. అది ప్రాసెస్ ఇక్కడ. ఇక ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు కదా, అది ప్రాసెస్. ఈ రకంగా బోట్ షికారు ఇది అంతా ఉంటుంది. ఇట్టా వీకెండ్స్ అందరూ కూడా ఇట్టా ఎంజాయ్ చేస్తారు. ఇది వచ్చేపాటికి సిల్వర్ స్ప్రింగ్స్ పార్కు. ఎమర్జెన్సీ లైఫ్ రింగ్ అని చెప్పి ఒకటి ఇచ్చాడు. గబిక్కిన ఏదైనా మునిగిపోవటం ఏదైనా జరిగితే ఈ రింగ్ వేస్తారనమాట. మునిగిపోతా అంటే ఈ రింగ్ పుచ్చుకొని పాక్కుంటూ వస్తారు, అంటే ఈదుకుంటూ వస్తారు. ఓకే, ఇక్కడ ప్రతిదానికి ఎమర్జెన్సీ నెంబర్ ఒకటి ఉంటుంది, అది 911 కాల్ చేస్తే ఎమర్జెన్సీ వాళ్ళు వచ్చేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ అదిగో సింగిల్ బోట్ ఒకటి వస్తుంది చూడండి, గ్రీన్గా ఉంది. ఇదో మనాడు ఇక్కడ తోలుతున్నాడుగా, డ్రైవ్ చేస్తున్నాడు. ఖాళీది డ్రైవ్ చేస్తున్నాడు. అక్కడ సింగిల్ బోట్ ఇందాక చెప్పాను కదా, సింగిల్గా కూడా వెళ్ళొచ్చని. వాడు ఒక్కడే కూర్చొని అమ్మాయి ఒకటే కూర్చొని తెడ్డేసుకుంటూ వెళ్తుంది. ఇది అనమాట. ఏదేమైనా మీకు మరిన్ని వీడియోలు చూపించడం కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్. నేను అమెరికాలో మరిన్ని అందాలు చూపించడం కోసం ఎప్పుడు మీ వెంటే ఉంటాను. థ్యాంక్ యూ.